రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మొదలైనప్పుడే రాష్ట్రం పతనమైందని, సాయికృష్ణ, క్రాంతి కుమార్ హత్యలలో పరిస్థితి మరింత దిగజారిందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లీగల్ వ్యవహారాల పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే ప్రతిపక్ష నాయకుల మీద బహిరంగంగా బెదిరింపులకు దిగుతుంటే వారిని ప్రేరణగా తీసుకుంటూ పోలీసులు నేరుగా హత్యలు చేసే స్థాయికి చేరుకున్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఇక రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న ప్రభుత్వ పోలీసు బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. సంతోషపరిచేదానికి వాళ్ళు ఈరోజు రాక్షసులుగా తయారయ్యి ప్రజల మీద పడితే మీకు సమ్మగా ఉందా? తెనాల్లో 3 దళిత చిన్న పిల్లలోళ్ళు పాపం నడి వీధిలో కర్కశంగా, ఎక్కడో తాలిబన్స్ చూసాం, అరేబియాలో చూసాం, కొన్ని కంట్రీస్లో చూసాం ఆ విధమైనటువంటి డిశ్చార్జ్ ఆఫ్ జస్టిస్. నడి వీధిలో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఈ పోలీస్ ఆఫీసర్స్ కొడుతుంటే ఆ రోజు మిమ్మల్ని అడగలేకపోయింది ఈ ప్రజానీకం. దాంతో యాక్సిలరేట్ అవుతున్నటువంటి నాయకులు మిమ్మల్ని మందలించుంటే, ఈ రాష్ట్రానికి పెద్దైనటువంటి డీజీపీ గారు మిమ్మల్ని మందలించుంటే, మిమ్మల్ని ఎస్పీ గారు మందలించుంటే, మిమ్మల్ని డిఎస్పీ గారు మందలించుంటే, మీరు ఈరోజు హత్యాకాండలకి నిస్సిగ్గుగా ఉండి ఉండరు. సోషల్ మీడియా నోరు తెరిస్తే నాకు తెలిసినటువంటి పాపం ఒక అబల ఆడమ్మాయి పెద్ది సుధారాణని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుంటే మీరు న్యాయపరంగా చర్యలు తీసుకోండి. చిత్రహింసలు చేసి ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టి ఊరూరు తిప్పి, రాష్ట్రం అంతా తిప్పి, శ్రీకాకుళం టు కుప్పం, కుప్పం టు హిందూపూర్ తిప్పి మీరు ఇన్ని ఇల్లీగల్ డీటెయిల్స్లో పెట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఆఖరికి మీ ఎంత దూరం వెళ్ళిపోయినారంటే చట్ట ప్రకారం రిమాండ్ చేసేటప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ కావాలా. ఆ డాక్టర్ చేత కూడా ఇంజరీస్